హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ శ్రావణీస్ వరల్డ్. సో ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చి పప్పులు కొబ్బరి కజ్జికాయలండి. చాలా టేస్టీగా ఉంటుంది. మా పెద్దమ్మ చాలా బాగా చేస్తుందండి. సో తన దగ్గరే ఈ రెసిపీ చూపించుకున్నాను. సో ముందుగా మనకి ఇక్కడ కావాల్సింది ఒక పప్పులు, కొబ్బరి, బెల్లం, అలానే ఇలాచి. సో పప్పులు వచ్చి ఒక 2 కప్స్ తీసుకుంటే, బెల్లం ఒక కప్పు, ఒక కప్పు కొబ్బరి కూడా తురిమి పెట్టుకోవాలి. సో ఇక్కడ చూపిస్తున్నట్టు ఫస్ట్ పప్పులు, తర్వాత ఇలాచీ వేసుకొని బాగా నున్నగా వచ్చేలాగా ఆడించుకొని, అందులోకే బెల్లం కూడా యాడ్ చేసి ఒకసారి గ్రైండ్ చేయండి. సో ఇదంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని, ఇందులోకే ఇప్పుడు మనము కొబ్బరి కూడా, ఎండు కొబ్బరి బాగా తురుముకొని అది యాడ్ చేసేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. సో ఇవైతే మనకి ఒక 15 to 20 డేస్ అయినా నిల్వ ఉంటాయండి. సో ఇక్కడ మనము రేకుకి, అంటే కర్జికాయల రేకు కూడా ప్రిపేర్ చేయాలి కదండి. అందుకు కావాల్సింది ఒలిగ రవ్వ 1 కప్పు, అలానే అందులోకి కొంచెం ఉప్పు వేస్తే మనకి బాగా పొంగుతాయి. సో అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసి మిక్స్ చేసి, వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం పూరీ పిండిలాగా కలుపుకోవాలి. సో బాగా ఎంత వీలైతే అంత బాగా మెత్తగా, మనం ఎంతసేపు అయితే అంతసేపు బాగా కలుపుకొని, అది ఒక 1 to 2 అవర్స్ తడి బట్ట వేసేసి నాననివ్వండి. సో ఇక్కడ చూపిస్తున్నట్టు మనం ఎంత బాగా నీట్ చేస్తే అంత బాగా వస్తాయి. సో ఒక చిన్న చిన్న పీసెస్ తీసుకొని ఆ రేకుని మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో సల్పాగా తిక్కితే మనకి రేకు బాగా క్రిస్పీగా వస్తుంది. సో ఇక్కడ చూపిస్తున్నట్టు చుట్టూ మనము తడిని జస్ట్ అలా టచ్ చేసినట్టు చేసి, మధ్యలోకి మనం స్టఫింగ్ అంతా పెట్టుకోవాలి. ఇక్కడ మా పెద్దమ్మ చూపిస్తుంది కదా, అలా పెట్టుకొని నీట్గా మనము ఆ పొడి అంతా బయటికి రాకుండా ప్రెస్ చేసుకోవాలి. ఇలా అల్లుకొనైనా అల్లుకోవచ్చు, ప్రెస్ అయినా చేసుకోవచ్చు. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని మనం డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ కూడా ఇంకో పక్క పెట్టుకోవాలి. సో ఇది బాగా హీట్ అయ్యాక మనం ఒక్కొక్కటి నిదానంగా యాడ్ చేసుకొని అటు 2 వైపులా బాగా కాలేలాగా కాల్చుకోండి. సో మరి ఎర్రగా అవసరం లేదండి, ఇలా ఉంటే చాలు. ఇక్కడ చూపిస్తున్నంత కలర్లో తెల్లగా వచ్చినాక ఇవి బాగా కాలిపోయి ఉంటాయండి. ఇవి తీసి పక్కన పెట్టుకోండి. ఇలాగే మిగిలినవి కూడా మనం ఇలానే చేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే 10 to 20 కజ్జికాయలు అవుతాయండి. పిల్లలకు కూడా చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది. సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.